అమ్మ మరి ద్వాదశ రాసుల్లో మరో రాశి అయిన మకర రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా ఎలా ఉండబోతోంది? అలాగే మరిన్ని మంచి ఫలితాల కోసం ఎలాంటి రెమెడీస్ పాటించాలి? మకర రాశి వాళ్ళకి రాశాధిపతి వచ్చి శని భగవానుడు. ఈయన రాశి ద్వితీయాధిపతి ద్వితీయంలో కుజుడితో కలిపి సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఎప్పుడైతే ఈ ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉండి శత్రువుతో సంచారం చేస్తున్నాడో ఆర్థికపరమైన విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి. సంఘంలో కానీ, ఇంట్లో వాళ్ళతో, కుటుంబ సభ్యులతో కానీ, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాక్స్థానాధిపతి కూడా ఆయన అయ్యాడు కాబట్టి. అందులో ద్వితీయంలో కుజుడు కొద్దిగా ర్యాష్ అనేది మాట, అంటే మనం ఏదైనా మాట్లాడితే వెంటనే వెనకాల సమాధానం ఉంటుంది చూసా, అట్లా మాట్లాడుతూ ఉండడం అనేది ఉంటుంది. అదొక్కోసారి బాగున్నా కూడా మరి ఒక్కోసారి వికటిస్తూ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నాడో అక్కడ ఈ అక్క కానీ, చెల్లి కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో వ్యవహార పరంగా జాగ్రత్త వహించుకోవడం. అంటే కుటుంబ పరంగా ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో వాళ్ళతో నిదానంగా కూర్చుని తేల్చుకోవాలి. కానీ వాళ్ళతో డి అంటే డి అన్నట్టుగా అయితే కొంత ఏదైతే బంధుత్వాలు ఉంటాయో ఆ బంధుత్వాల్లో ఎడబాటు ఏర్పడడం అనేది ఇక్కడ కనబడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి. అలాగే ముఖ్యంగా వివాహ నిర్ణయాలు అవి తీసుకునే వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇక్కడ విదేశీ ఉద్యోగాలు అంటే తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కాస్త కొంచెం విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరంగా కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ వ్యాపార పరంగా ఏవైతే ఉన్నాయో వ్యాపార పరంగా చూసుకున్నప్పుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. సంతానపరమైన విషయాలు అంటే పంచమ స్థానాధిపతి మకర రాశికి పంచమ స్థానం శుక్రుడు తృతీయంలో ఉన్నాడు. అయితే కంబస్ట్ అయి ఉన్నా కూడా కాస్త కొంత సంతానపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం, వివాహ విషయాల్లో కూడా కొంత వీళ్ళకి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి కాస్త ఏదైనా సంబంధాలు ఆగిపోయినా లేకపోతే మనకి ఏదైనా చూసి వెళ్ళిన తర్వాత కానీ ఏదైనా మనకి తర్వాత చెప్తామండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది కాబట్టి విద్యార్థులకు కానీ వాళ్ళు కాదు కొద్దిగా వీళ్ళకి కొద్దిగా కష్టపడితే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం. అందులో చతుర్థంలో బుధుడు కూడా ఉన్నాడు, వక్రీకరించి ఉన్నాడు కాబట్టి కొంచెం కష్టపడితే మాత్రం మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఇక్కడ మకర రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ ఏదైతే అంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే నవమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది మాత్రం కాస్త తండ్రి ఆరోగ్య విషయాల్లోనూ, విదేశీయానము, దూర ప్రయాణాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండడం అనేది ఇక్కడ మనకి చెప్పదగ్గ సూచన. అందులో వీళ్ళకి ఏళ్ళనాడు శని కూడా నడుస్తోంది. వీళ్ళకి ఎప్పుడైతే ఏళ్ళనాడు శని కూడా వీళ్ళకి నడుస్తోందో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా శివారాధన చేసుకుంటూ ఉండడం, గుళ్ళో శివాభిషేకం చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే రాజకీయ పరంగాను, సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా అవకాశాలు అందిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎవరు ఇక్కడ ఈగోస్కి పోకుండా ముందుకు సాగడం వల్ల అంటే ఎక్కడ జరిగింది అక్కడ మర్చిపోయి వదిలేయడం ద్వారా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేగాని పట్టుకుని వేలాడితే మాత్రం జరిగే పనులు కూడా ఇక్కడ జరగవు కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉంటే సరిపోతుంది. అలాగే కాకుండా వీళ్ళు శనివారాలు నియమాలు పాటించడం, ప్రతి శనివారము అలాగే మంగళవారము వీళ్ళకి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆ మంగళవారము శనివారం మాత్రం 40 ప్రదక్షిణాలు చేసుకుని రావడము, ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం. అలాగే మంగళవారం ఒక వారం మాత్రం ఆంజనేయ స్వామికి ఆకు పూజ కానీ, సింధూరంతో పూజ కానీ చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. వృషభ రాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వృషభ రాశిలోకి రాశాధిపతి వచ్చి శుక్రుడు. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి వస్తాయి. అయితే ఈ రాశ్యాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి లాభస్థానంలో వీళ్ళకి ఉచ్చ స్థితిలో ఉండి తదనంతరం వ్యయంలోకి రావడం అనేది జరుగుతోంది ఈ మాసంలో. ఎప్పుడైతే ఈ శుక్రుడు వ్యయంలోకి వీళ్ళకి వస్తాడో ఖర్చులు అధికంగా ఉండడం అనేది జరుగుతుంది.
ఆల్రెడీ వ్యయంలో గురువు ఉన్నాడు, శుభ ఆ, కరమైన ఖర్చులు ఆల్రెడీ చేయిస్తున్నాడు. చేయిస్తూనే వీటితో పాటు శుక్రుడు కూడా చేరతాడు. కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ కొంత ఆ, ఎలా అంటే కొంత లగ్జరీకి సంబంధించినవి, కొంత కాస్త పుణ్యానికనో ఆధ్యాత్మిక పరంగానో దేంట్లోనో ఖర్చులు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వ్యాపార పరంగా లాభస్థానంలో రాహువు అలాగే శుక్రుడు, ఇక్కడ రవి చేరడము, ఏప్రిల్ 14 నుంచి రవి చేరడము. ఎప్పుడైతే రవి లాభంలో ఉంటాడో లాభంలో ఉన్న రవి వల్ల ఏమవుతుంది అంటే 1,00,000 దోషాలనైనా పోగొడతాడు రవి. కాబట్టి అలాంటి రవి లాభంలో ఉన్నప్పుడు ఇంకా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఏవైతే డబ్బులు రావాల్సినవి డబ్బులు రాలేదు, ఎక్కడైనా బ్లాక్స్ ఏర్పడ్డాయో, అయితే వీళ్ళు లోన్స్ కోసం ఎవరైనా అప్లై చేసుకుంటే రాలేదో, లేకపోతే ఈ విద్యార్థులకు సంబంధించి ఏవైనా స్కాలర్షిప్స్కి వాటి కోసం చూసినవో ఏవైనా సరే వీళ్ళకి వాటికి సంబంధించిన మనకి రావాల్సిన అంటే ఈ రాశి వాళ్ళకి రావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కొన్ని కొత్త పనులు మొదలు పెట్టడం, ఆ పనుల్లో విజయం సాధించడం, ఇంట్లో శుభకార్యాల నిమిత్తమై సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందులో వాటిలో వాళ్ళు ఏదైతే టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నారో ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కూడా వీళ్ళకి ఈ మాసంలో కనబడుతుంది. అలాగే ఇంకా పంచమ స్థానంలో కేతు వల్ల సంతానపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త ఉండాలి. రాజకీయ పరంగా వాటి పరంగా కొంత చిన్న చిన్న ఉడుదుడుకులు అనేవి కనపడుతున్నా కూడా కొంత వీళ్ళకి లక్ష్మీ గణపతి ఆరాధన ద్వారా ఇవన్నీ కూడా తొలగించుకోవచ్చు. అలాగే ఈ సంతానపరంగా చేసే ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో ఈ IVFల ద్వారా వాటి ద్వారా కొంత మోసపోయే అవకాశం మధ్య మధ్యలో కనబడుతుంది. కాబట్టి ఏదైనా సరే కొంచెం ఆ పని చేసేటప్పుడు ఉండడం, అలాగే ఎవరికైనా సలహాలు ఇచ్చేటప్పుడు ముఖ్యంగా ఆ సలహాలు ఇచ్చేటప్పుడు కూడా కొంత ఆలోచించుకుని సలహాలు ఇవ్వడం. తొందరపడి మన్నే కదా అడిగారు అని చెప్పి వేరే సలహాలు ఇవ్వకుండా కాస్త కొంచెం ఆలోచించుకుని సలహాలు ఇవ్వడం. ఎందుకంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఉంటాయి కదా. సో కాబట్టి అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి సప్తమాధిపతి వచ్చి కుజుడు. ఈ కుజుడు శనితో ఎప్పుడైతే కలుస్తున్నాడో ఇద్దరూ శత్రువులే. వీళ్ళిద్దరికీ పడదు. కాబట్టి సప్తమాధిపతి అయ్యాడు అంటే వైవాహిక జీవితానికి అలాగే ఆ వ్యాపార భాగస్వామి విషయాల్లోనూ సంఘము, కీర్తి, ప్రతిష్ట, గౌరవము ఇలాంటి వాటికి అన్నింటికీ కూడా మనకి సప్తమ స్థానం సూచించడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జీవిత భాగస్వామి విషయాల్లో వాటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీళ్ళిద్దరు అంటే సప్తమాధిపతి వెళ్ళి దశమాధిపతితో కలిసి ఉన్నాడు. సో దశమస్థానం అనేది మళ్ళీ రాజ్యస్థానం. సో కొంచెం లేకపోతే ఉద్యోగం వస్తే కొత్త ఉద్యోగం వచ్చిందా దశమాధిపతి ఇక్కడ స్పౌస్తో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నేను అంత దూరం రాలేదనో ట్రాన్స్ఫర్ అవ్వలేనో ఏవో ఒక చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. ఉద్యోగ విషయాలు దశమాధిపతి కాబట్టి ఉద్యోగ విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే మొత్తానికి ఇక్కడ ఎప్పుడైతే ఈ గురువు కూడా 12th హౌస్లో ఉన్నాడో పెద్దల నుంచి వచ్చే ఆస్తిపాస్తుల విషయాల్లో కావచ్చు, లేకపోతే పెద్దల నుండి మనం ఏదైనా అంటే అప్పటి వరకు వాళ్ళ నుంచి వస్తుందని మనకు తెలియదు, కానీ అలాంటివి అనుకోకుండా వచ్చి అవి క్లియర్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ ఈ శుక్రుడు అనేటప్పటికీ మనకి కొంత లగ్జరీగా చేస్తూ ఉండడం, పని తక్కువ కష్టపడి అంటే ఎలా ఉంటుందో శ్రమ తక్కువగా ఉండాలి, ఫలితం అధికంగా ఉండాలి. సో అలాంటి బిజినెసెస్ ఏమి ఉంటాయంటే ఆన్లైన్ బిజినెస్. మనం ఇప్పుడు రూపాయి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా కష్టం డబ్బులు. అదే గూగుల్ పే, ఫోన్పే అంటే తొందరగా సులువుగా అయిపోతుంది. సో అదే సేమ్ కాన్సెప్ట్లో తక్కువ శ్రమ ఫలితం ఎక్కువగా ఉండడం, అలాంటి పనులు అలాంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు విద్యార్థులకి మాత్రం కొంచెం మధ్య మధ్యలో శ్రద్ధగా చదువుతూ ఉండాలి. సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఈ ఏదైతే శుక్రుడు మార్పు చెందుతాడో మార్పు చెందే వరకు కూడా వీళ్ళు శుభ ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాల కోసం వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే వీళ్ళు లక్ష్మీ గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఓకే.